మీరు వైసీపీలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు. అదే వైసీపీలో ఎమ్మెల్సీగా ఆ రోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యంలో అత్యంత దగ్గరగా మసిలే ఒక తలశీల రఘురామ్ అనే ఒక ఎమ్మెల్సీ. వీళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా మైలవరం నియోజకవర్గంలో ఒకళ్ళది గొల్లపూడి, ఒకళ్ళది ఇబ్రహీంపట్నం, మీ కాన్స్టిట్యున్సీ. అవునండి. వాళ్ళేమో పవర్ సెంటర్లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ కార్యక్రమాల్లో మీ వ్యవహారాల్లో వాళ్ళు కంట్లో నలుచుగా కొంత మీరు వీళ్ళిద్దరి నుంచి ఉక్కపోత ఎదుర్కొంటున్నారనే వార్తలు వాళ్ళు ఎక్కడెక్కడైతే స్పందిస్తున్నారో మీరు అంతే ఘాటుగా బహిరంగంగానే స్పందిస్తూనే ఉండేవాళ్ళు. ఈ ఘటనల మీద మీరు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి ఈ సమస్య ఇది అని చెప్పేసి మీరు నేరుగా ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? చెప్పాను. నేను అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వచ్చాను. అప్పుడు నేను అసలు నాకు సంబంధమే లేదు, ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూర్చుంటే పిలిపించి నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలిపిస్తే దాదాపుగా 1 hour కూర్చొని మాట్లాడుకున్నాము. నేను అన్నీ చెప్పాను, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, సమస్తం ఆయన దృష్టిలో పెట్టాను. పెడితే అంటే మనం ఏ పార్టీలో అయినా లేకపోతే ఏ కుటుంబంలో అయినా విభేదాలు వచ్చినప్పుడు ఎవరు వర్షం వాళ్ళకు ఉంటుందండి. ఆ కుటుంబం పెద్ద అయినా ఆ పార్టీ పెద్ద అయినా చేయాల్సింది ఏంటంటే ఎవరు తప్పు అయితే వాళ్ళని మందలించటం, సరిదిద్ది ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పటం రివాజు. కానీ నాకు ఆ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడేది దాదాపు సంవత్సరాల ముందే. ఆయన చెప్పింది ఏది కూడా నేను సాటిస్ఫై అవ్వాల. ఎందుకంటే మనం చెప్తున్న దాంట్లోకి ఆయన వెళ్ళట్లేదు. అప్పుడు ఆయన ఎంతసేపటికి ఆయన అనుకున్నదే నాకు చెప్తా ఉన్నారు. మీరు జోగి మనోడు ఇప్పుడు క్యాడర్ మీటింగ్ పెట్టారండి. ఈ గొడవ జరుగుతున్న దిశలో నేను అసలు అంటి ముట్టినట్టుగా ఉంటున్నప్పుడు ఇది ఎలక్షన్ కంటే కూడా దాదాపుగా 1 year బిఫోర్ క్యాడర్ మీటింగ్ పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరినీ పిలిచారు, ఒక 50 మందిని ఆయన ఆఫీస్లో పెట్టి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కుండబద్దలు కొట్టి చెప్పారు, జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, మా కాన్స్టిట్యున్సీ అసలు ఏ ఇబ్బంది లేదు, అంతా సాఫీగా సాగిపోతున్న దాంట్లో ఇతనే వచ్చి వాళ్ళ అనుచరుల్లో ఒక 10 మందిని పెట్టి అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి. జోగి మంచోడు, జోగి మనవడు, జోగి ఎక్కడ పోతాడు, జోగే గెలిపించి తీసుకొస్తాడు, ఆ వేదిక మీద నన్ను పక్కన పెట్టుకొని ఆ 50 మందిని ఉద్దేశించి. ఇక ఆ వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు ఇతని దగ్గరికి ఎందుకు వచ్చాము, ఇతను మన ఎందుకు పిలిపించాడు, మనం ఏం చెప్పాము, అతను ఏం అర్థం చేసుకున్నాడు, డైరెక్ట్ చేసిన వ్యాఖ్యలండి. ఎందుకంటే సమస్య ఉందని చెప్తే జోగి మంచోడు, జోగి మనవడు, జోగి మంచోడు కాదో ఆయన మాత్రం మాకు తెలియదా, జోగి గెలిపించగలిగేవాడో లేదో మాకు తెలియదా, జోగి 2014లో మీరు టికెట్ ఇస్తే ఓడిపోయాడుగా, 2019లో ఆయన పోయి పెడంలో పోటీ చేసుకుంటే నేను మైలవరంలో నేను పోటీ చేసి నేను గెలిచాక జోగి నన్ను వచ్చి సంకనెత్తుకొని తిప్పి ఏం గెలిపించలేదుగా. జోగి అనుచరులు ఎవరైతే ఉన్నారో లేకపోతే జోగి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు పార్టీకే పనిచేశారు. నేను అదేమి కాదంట్లా, వాళ్ళు చేయలేదు, నాకు అదేం మాట్లాడలేదు, అది కాదు. కానీ 14లో ఓడిపోయిన వ్యక్తి 19లో గెలిచిన నన్ను 24లో అతను గెలిపించుకొస్తాడని ఈ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఎట్లా చెప్తాడు? నేను మొత్తం వదిలేసి నా వ్యాపారాలు కుటుంబం వదిలేసి నేను 2019లో మీరు రమ్మంటే వచ్చిన పిలుపు మేరకు నేను పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే మళ్ళీ అంతమంది ముందు పట్టుకొని ఆయన ఇక నేను ఆ రోజు మెంటల్గా డిసైడ్ అయిపోయానండి, అసలు అసాధ్యం ఇతని దగ్గర పనిచేయటం, అసలు ఇతనితో కొనసాగటం కూడా. అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జబ్బు చెప్పినప్పుడు ఆ జబ్బుకి ఏదో ట్రీట్మెంట్ చేయాలి కదా. ఆ వ్యాఖ్యలు మిమ్మల్ని బాగా గాయపరిచినాయా? అది ఇంకా చాలా అదే తెలియంది ఒకళ్ళకి కాదు, 50 మంది ఉన్నారు కదా, అందరి ముందు మాట్లాడి వీటిలో ఇప్పుడు ఏదైనా ఒక తప్పు మాట చెప్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు మనందరం ముందు సమక్షంలో జరిగింది ఏంటి, కృష్ణప్రసాద్ గారు చెప్పేది ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటారు కదా. ఆయన చేసిన అంటే చాలా అయ్యాయినవి ఏదో రకరకాలు చెప్పి చివరికి మాటల్లో కంక్లూజన్ ఏంటంటే జోగి మనోడు, జోగి మంచోడు, జోగి క్యాప చెప్తా గెలిపించుకొస్తాడు. అరే నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, కాన్స్టిట్యున్సీలో పుల్లలు పెడుతున్నాడు, తగులు పెడుతున్నాడు అని చెప్పి మనం చెప్తుంటే అది పిలిచి నువ్వు అరవాల్సింది జోగిని, చెప్పాల్సిందేంటి ఆ మీటింగ్లో, ఇదిగో కృష్ణప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే కృష్ణప్రసాదే రేపు పోటీ చేయబోతున్నాడు, రేపొద్దున ఈ జోగికి ఈ గొడవలన్నీ మీరు పట్టించుకోబాకండి, అతని పని అతను చేసుకుంటాడు, మీ పని మీరు చేసుకోండి, ప్రసాదానికి మీరు నిలబడినాను కదా చెప్పాల్సింది నాయకుడు. అసలు సగం తగాదలకు కారకుడు ఆయన. ఇప్పుడు తగాదలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాల్సింది అక్కడ కూర్చోబెట్టకుండా నువ్వు మా తాత అంటే గిట్లనే అవుతాయి గొడవలన్నీ కూడా. అందువల్ల ఆయనకి సమస్య, దానికి పరిష్కారం ఆయన దగ్గరే ఉండవు. సమస్య ఉంటే పరిష్కారం గాలికి రావాల్సిందే తప్పితే ఆయనగా దాన్ని పరిష్కారం చేయడు ఆయన. జోగి రమేష్ ప్రస్తుతం కల్తీ లిక్కర్ తయారీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు.
బీసీ కార్డు, బీసీ కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీసీ ఎదుగుదలని ఓర్చుకోలేక తొక్కేస్తున్నాడు అనేది అటు నుంచి వైసీపీ నుంచి దాడి మొదలైంది. దీని మీద మీ కామెంట్? అంటే గుణం లేనోడు కులం గురించి మాట్లాడతాడండి. జోగి రమేష్ కూడా అదే. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాము, అక్కడ పిల్లలు చిన్నతనంలో మనందరం స్కూల్లో చదువుకున్నాం. అసలు ఎవరి కులం ఎవరికి తెలిసేది, ఎవరి కులం ఎవరికి కావాలి? అందరం అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తినేవాళ్ళం, పక్కన కూర్చునేవాళ్ళం, అన్నీ అట్లే రాజకీయాల్లో కూడా మనం పని చేసుకునేటప్పుడు ఎవరి పైన వాళ్ళ చేయాలి, కులం ఎందుకు మాట్లాడతావు? ఇక్కడ నీకు ఇస్తే కులం కేటగిరీలో సీట్ ఇవ్వచ్చు, కులం కేటగిరీలో నీకు మంత్రి పదవి ఇవ్వచ్చు. కానీ నువ్వు చేయాల్సిన వెధవ పనులన్నీ చేసి వచ్చి నిన్ను ప్రజలు లేకపోతే ప్రభుత్వం ప్రశ్నించే టైంకి నేను బీసీని అని అంటున్నావంటే అంతకంటే పనికిమాలిన వ్యక్తులు ఈ సమాజంలో ఎవరు ఉంటారండి? చాలా దురదృష్టకరం. ఇంత దిగజారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎందరో మహామహులు, ఎందరో గొప్పోళ్ళు, ఎంతమందో మేధావులు బీసీ సమాజం నుంచి వచ్చి వాళ్ళు సమాజానికి సముద్ధరణ కోసం లేకపోతే కులాల మధ్య ఐక్యత కోసం ఎన్నో రకాలుగా పాటుపడ్డారు, పనిచేశారు, ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఇట్లా కులాల గురించి మాట్లాడిన వ్యక్తులు అయితే ఎవరు లేరు. మళ్ళీ ఓ పక్కన నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఎదటోళ్ళు ఏదైనా అనగానే నన్ను బీసీ కాబట్టి అన్నారంటాం, లేకపోతే నన్ను బీసీ కాబట్టి అనగదొక్కుతున్నారంటాం. అంత నటనండి. అతను విధానం, అతను ఎదిగొచ్చిన ఇదే ఒక అరాచకవాది. అతను ఇప్పుడు అరాచకవాదిని రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు 2009లో ఆయన, ఎందుకంటే శివుడంశ అంత బోళా శంకరులాగా ఆయన మంచి చెడు చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని లాగేశాడు. ఆ లాగే క్రమంలో కొంతమంది ఇట్లాంటి బస్ స్టాప్లో జేబులు కొట్టేవాళ్ళు, కన్నాలు వేసే బ్యాచ్లు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ రెండు.